మీరేంటి బాస్ చైర్లో? ఇప్పుడు ఈ చైర్ నాదే. ఏ తప్ప? చిచ్చి, అస్సలు కాదు. అంటే సౌందర్య ఇక్కడే ఉంటుంది. ఆ సౌందర్య పీక పిసికి చంపైనా సరే ఆ ఫోటోల్ని సంపాదిస్తాను. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. అమ్మా అమ్మా తులసి, నా తల్లి ఎలా ఉన్నావమ్మా? నాకేమమ్మా, బాగానే ఉన్నాను. ఇన్నాళ్ళు మీ నాన్నగారికి భయపడి రాలేకపోయానే కానీ నీ మీద ప్రేమ లేక కాదమ్మా. నాకు తెలుసమ్మా. అమ్మగా నీకు నేనేం చేయలేకపోయానే. తల్లి కాబోతున్న బిడ్డకి ఏ అచ్చట్లు ముచ్చట్లు జరిపించలేని దౌర్భాగ్యురాలమ్మా మీ అమ్మ. ఏంటమ్మా, ఏంటిది? పెద్దవారు, తులసికి ధైర్యం చెప్పాల్సిన వారు మీరే ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా? నా పెద్దరికం మండినట్టే ఉంది. కళ్ళ ముందే కూతురికి అన్యాయం జరిగినా కడుపులో దాచుకోలేని అసమర్థురాల్ని. అమ్మా, నేను చేయలేని పని పెద్ద మనసుతో నువ్వు చేసావమ్మా. కన్న బిడ్డలా దాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నావు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం నేను తీర్చుకోలేను. అయ్యో, అంత మాట అనకండి. తులసిని ఏనాడు నేను బాధ్యత అనుకోలేదు, బంధం అనుకున్నాను. చాలమ్మా చాలు, ఆ ఒక్క మాట చాలు. ఇక నాకే దిగులు లేదు. తులసి, రాక రాక మీ అమ్మ వాళ్ళొస్తే కన్నీళ్లు కబుర్లేనా? మర్యాదలేవీ లేవా? అమ్మా, నేనొచ్చింది నా బిడ్డను చూడ్డానికి. చూశాను, కడుపు నిండిపోయింది. మీ చల్లని నీడలో నా బిడ్డ సుఖంగా ఉంటుందని. అమ్మగా మారి ఆనందంగా గడుపుతుందనే నమ్మకం కుదిరింది. ఇక నాకే దిగులు లేదు. ఎవరైనా ఏమన్నా అంటారని భయమూ లేదు. అమ్మా జ్యోతి, వెళ్దాం పద. అమ్మా, అప్పుడే వెళ్ళిపోతారా? అంటే అక్క, నాన్నగారితో చెప్పకుండా వచ్చాం కదా. అమ్మా, అమ్మని కదే కబురు తెలియగానే ఆగలేకపోయాను. అందుకే జాగ్రత్త. వెళ్ళొస్తాను. అక్క, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానమ్మా. మేడం, కబురు తెలియగానే ఆగలేక వచ్చానంది మా అమ్మ. మీరే చెప్పారు కదూ. నేను చెప్పలేదు తులసి. మీరు కదా? మరి ఈ సంగతి అమ్మ వాళ్ళకి ఎవరు చెప్పినట్లు? నేను. నేనే చెప్పాను. అంటే అది ఇలాంటి సమయంలో కన్నవారిని చూడాలనిపిస్తుంది అంటారు కదా.
అందుకే రప్పించాను. సౌందర్య, ఏంటా కూర్చోవడం? ఏ రిలాక్స్డ్ గా కూర్చోవడం కూడా తప్పేనా? తప్పే. నీ కాళ్ళ వైపు ఏముందో చూసావా? ఆయన గారి ఫోటోకి నీ కాళ్ళు గురిపెట్టినట్టు కూర్చుంటావా? ముందా కాళ్ళు తీసే. నాన్ సెన్స్. నేను కూర్చున్నది ఇక్కడ, ఆ ఫోటో ఉన్నది అక్కడ. చెత్తవాగుడు వాక్కండి. ఏం కూసావే? నాది చెత్తవాగుడా? లేకపోతే మరేంటి? గిల్లి కజ్జలకి దిగడం అంటే ఇదే. నార్మల్. చూస్తూ ఉంటే మేస్తూ పోయిందన్నట్టు తెగరెచ్చిపోతున్నావే. ఇది నీ బాబు కట్టించిన ఇల్లు కాదు, ఆయన గారు కట్టించిన ఇల్లు. ఈ ఇంట్లో ఉండాలి అంటే ఆ మహారాజుని గౌరవించి తీరాలి. తీస్తావా లేదా? తీయకపోతే ఆ కాళ్ళు రెండు విరిచి పొయ్యిలో పెడతాను. వచ్చావా కృష్ణ? చూడు మీ అమ్మ ఏమంటుందో చూడు. నా రెండు కాళ్ళు విరిచి పొయ్యిలో పెడుతుందట. అంత తప్పు నేనేం చేశానట? చూస్తావే, అడుగు. అమ్మా, ఏమైంది? ఏమైందా? మీ నాన్నగారి ఫోటోకేసి కాళ్ళు గురిపెట్టినట్టు కూర్చుందిరా. నా ఇష్టం, నాకు నచ్చినట్టు కూర్చుంటాను. ఆక్షలు పెట్టడానికి ఈవిడెవరు? నేనెవన్నా? ఈ ఇంటికి యజమానురాల్నే. అమ్మా, ఏంటిది? ఎందుకు ప్రతిదానికి రాద్ధాంతం చేస్తావు? చిన్నాడా, ఏమన్నావురా? లేకపోతే ఏంటి? ఎక్కడ కూర్చుంటే ఏంటి? ఎందుకు ఏవేవో ఊహించుకొని గొడవలు చేయడం? నేను గొడవ చేస్తున్నానా? నీకు ఇది చేసిన తప్పులేవి కనిపించలేదు, కానీ అమ్మ మాత్రం గొడవ చేసినట్టు కనిపిస్తుందా? గొడవ కాక మరేంటి? ఇలాగే కూర్చోవాలి, ఇలాగే నుంచోవాలి, ఇలాగే పడుకోవాలి అని నీ చేత చెప్పించుకోవడానికి నేనేం చిన్నపిల్లని కాదు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. విన్నావురా? ఇది నీ కళ్ళ ముందే ఎంత పొగరుగా మాట్లాడుతుందో. రోజు రోజుకి నీకు చాదస్తం ఎక్కువ అవుతుందమ్మా. ప్రతిదాన్ని భూతద్దంలో చూస్తే తప్పుగానే కనిపిస్తుంది. చిన్నడా, చాలురా. కన్ను తండ్రికి నువ్విచ్చే గౌరవం ఇదేనా? అమ్మా, గౌరవం అనేది గుండెల్లో ఉంటే చాలు. గంట గంటకి ఫోటోకి దండం పెట్టమంటే నా వల్ల కాదు. చిన్నాడా, దీన్ని వెనకేసుకొస్తూ కన్న తండ్రిని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఇలా అయితే నేను ఇక్కడ ఉండలేను. ఉండకపోతే పోండి. ఎవరు బతిమాలారు ఉండండి అని? ఏరా, నీ మాట కూడా అదేనా? అవును, సౌందర్య మాటే నా మాట. నువ్వైనా నేనైనా తన మాట విని తీరాల్సిందే. సౌందర్య, వెళ్ళం పద. నువ్వా? అవును, నేనే మేడం. మీతో మాట్లాడడానికి వచ్చాను. నీలాంటి నీచుడితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. కానీ నాకుంది మేడం. తప్పు నొప్పుకొని
చేసి నేరాన్ని అంగీకరించాల్సిన అవసరం నాకుంది. అంటే నేను సరెండర్ కావాలని వచ్చాను. ఏంటి ఇది మరో కొత్త నాటకమా? లేదండి, ఇన్నాళ్ళు నేను ఆడే నాటకాల ముగింపు ఉన్మాదిగా మారి తులసి జీవితాన్ని నాశనం చేసినందుకు పశ్చాత్తాపంతో నాకు నేనుగా విధించుకుంటున్న శిక్ష. నీ మాటల్ని ఎలా నమ్మాలి? ఈ చేతులకి సంకెళ్ళు వేసి ఈ నేరస్తుణ్ణి అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాక జడ్జి గారి ముందు మాట మార్చావుగా? లేదు, అలాంటి ఉద్దేశమే నాకుంటే నా అంతట నేనే సరెండర్ కావడానికి వచ్చేవాడే కాదు. ఆల్ రైట్. రెడ్డమ్మా ఆగు. వద్దు మేడం, తానంతట తానే సరెండర్ కావడానికి వచ్చాడు, అందుకే అరెస్ట్ చేస్తున్నాను. వద్దు రెడ్డమ్మా ప్లీజ్. తనని అరెస్ట్ చేస్తే తులసికి భవిష్యత్తు లేకుండా అవుతుంది. మేడం, ఇతను నేరస్తుడు, చట్టం కళ్ళు కప్పి తిరుగుతున్న ఓ మోసగాడు. ఇన్నాళ్లకు దొరికితే అరెస్ట్ చేయద్దంటారేంటి? మరి తులసి బ్రతుకేమవ్వాలి? మేడం, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. రెడ్డమ్మా, చట్టం కన్నా న్యాయం గొప్పది, న్యాయం కన్నా మానవత్వం ఇంకా గొప్పది. అంటే ఒక నేరస్తుని వదిలేయమంటారా? కాదు, తన తప్పు తెలుసుకుని మారిపోయిన ఒక మనిషిని మానవత్వంతో క్షమించమంటున్నాను. క్షమిస్తే తులసి సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? తప్పకుండా దొరుకుతుంది, కిషోర్ ఒప్పుకుంటే. చెప్పండి మేడం, ఈ నీచుణ్ణి ఈ దుర్మార్గిని కూడా క్షమించారు అంటే మీరు ఎంత గొప్ప మనిషో అర్థమవుతుంది. చెప్పండి, మీరు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కిషోర్, మంచికో చెడుకో నువ్వు ఆదిత్యగా మారిపోయావు. ఈ రూపాన్ని ఇప్పుడు నువ్వు మార్చుకోవాలనుకున్నా మార్చుకోలేవు. నీ వల్ల నష్టపోయి తల్లి కాబోతున్న తులసికి న్యాయం జరగాలంటే ఒక్కటే మార్గం ఉంది. చెప్పండి మేడం, నన్నేం చేయమంటారు? నంబర్ 1, వెంటనే తులసిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. నంబర్ 2, ఈ క్షణం నుంచి ఆదిత్యగాను నువ్వు రంగారావు గారి ఇంట్లోంచి శాశ్వతంగా నిష్క్రమించాలి. నంబర్ 3, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఈ నిజాన్ని నువ్వు ఎవ్వరికీ ఎప్పటికీ చెప్పనేకూడదు. విన్నావుగా? ఈ 3 కండిషన్స్ కి నువ్వు ఒప్పుకుంటే ఈ సంఖ్యలు నీ చేతికి పడకుండా నేను కాపాడతాను. అలాగే మేడం, మారిని మంచిగా మీ కండిషన్స్కి నేను ఒప్పుకుంటున్నాను. తులసిని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ మేడం. నో, నేను చేసుకోను, నా వల్ల కాదు. తులసి, నీ బాధని ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ తనంతటి తానుగా కిషోరే. వద్దు మేడం, వద్దు, దయచేసి ఇంకేం చెప్పకండి. తనంతటి తానుగా నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడా? జరిగిందంతా మర్చిపోయి నేను తల వంచుకుని తాళి కట్టించుకోవాలా? నా బతుకుని సర్వనాశనం చేసి నా కలలన్నిటినీ కాలరాసి నా ఆశలన్నిటినీ చిదిమేసిన ఆ ద్రోహిని నేను భర్త అనుకోవాలా? తులసి ప్లీజ్, ఇది ఆవేశపడాల్సిన సమయం కాదు, విచక్షణతో ఆలోచించాల్సిన సమయం. నీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన సమయం. జీవితం ఇంకా నా జీవితానికి అర్థం ఉందా మేడం?
లేదు, ఆ దుర్మార్గుడు నా బతుకుని నాశనం చేసిన రోజే మానసికంగా నేను చచ్చిపోయాను. ప్రతి క్షణం నరకాన్ని అనుభవిస్తూ, చిత్రవదను భరిస్తూ, నిప్పుల కుంపటిని నా గుండెల మీద మోస్తూ, జీవోత్సవంలా బతుకు నీడుస్తున్న నాకు పెళ్ళా? ఈ మాట మీరు చెప్తున్నారా మేడం? తులసి, నీకు జరిగింది నష్టమే, తీరని అన్యాయమే, కాదనను. కానీ ఎన్నాళ్ళిలా ఒంటరిగా ఉంటావు? భర్త లేకుండా బిడ్డని పెంచటం నువ్వనుకుంటున్నంత తేలిక కాదు. భర్త ఎందుకు కాకూడదు? తప్పు చేసిన కిషోర్ నిజంగానే ఎందుకు మారకూడదు? కాటేసే విషనాగులు మారిపోవు మేడం, నేను నమ్మను. తులసి, జీవితంలో నమ్మలేని విచిత్రాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కిషోర్లో మార్పు రావటం అలాంటిదే అనుకోవచ్చుగా. ఈ పెళ్లి జరిగితే నీ జీవితం మీద పడ్డ మచ్చ తొలగిపోతుంది. నలుగురిలోనూ నువ్వు గౌరవంగా బ్రతికే అవకాశం కలుగుతుంది. నీకు పుట్టబోయే బిడ్డకి తల్లి మాత్రమే కాదు, తండ్రి కూడా ఉంటాడు. నేను చెప్పానని కాదు, నువ్వే ప్రశాంతంగా ఆలోచించుకో. ఒకటి, ఎప్పుడూ ఒంటరి అంకే. ఒంటరి మనిషి ఎప్పటికీ ఒంటరి. తోడు ఉన్నప్పుడే జీవితానికి నిండుదనం. మీ వాళ్ళు సంతోషించాలన్నా, నీకు పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు సక్రమంగా ఉండాలన్నా ఏనాటికైనా నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు. ఆ పెళ్లి ఇప్పుడే జరిగితే తప్పేంటి? నిన్ను తల్లిని చేసిన వాడే నీకు తాళి కడతానంటే అభ్యంతరం ఏంటి? నిన్ను కాంప్రమైజ్ అవ్వమని చెప్పడం లేదు. జీవితం అంటేనే సర్దుబాటు అని గుర్తు చేస్తున్నాను, అంతే. అమ్మో ధనలక్ష్మి, మా అబ్బాయికి పట్టిన తులసి అనే దరిద్రం వదిలిపోయి కోట్లు కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు మాకు వచ్చేలా చెయ్యమ్మా ధనలక్ష్మి. మా తల్లే మాట పూర్తి కాకముందే అనుగ్రహించేవంటే ఇవాళ నీకు ఓ కర్పూరం పిల్లని పూర్తిగా హారతిచ్చేస్తాను, ఓ అగరబత్తిని పూర్తిగా దీపం వేసేస్తాను. వస్తున్నా. వామ్మో ఏందిరా ఇదే? కనిపించట్లా? తులసిని నేను పెళ్లి చేసుకున్నాను. పద తులసి. ఏందిరా, నీకేమన్నా దెయ్యం పట్టుండదా ఏంది? లేదు నాన్న, నా నెత్తి మీదకి ఎక్కిన ఉన్మాది అనే దెయ్యం దిగిపోయింది. అందుకే తులసిని పెళ్లి చేసుకున్నాను. మాట్లాడుకు మరి, ఈ పెళ్లికి సత్తు నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. మాట్లాడుకు మరి, ఎవరిని అడిగి చేసుకుంటావరా ఈ పెళ్లి? నానా, నేను మేజర్ని, తులసి కూడా మేజరే. మా ఇద్దరి పెళ్లికి ఎవరి అనుమతి అక్కర్లేదు. ఒరే 100 కోట్లు తెస్తానన్నావుగా,
అరిచేతిలో స్వర్గం చూపించుండావుగా చివరికి దరిద్రాన్ని తీసుకొచ్చుండావా? నాన్నా, తులసి నీ కోడలు. దరిద్రం గిరిద్రం అంటే మర్యాదగా ఉండదు. అంతదాకా వచ్చుండాదా? అయితే పో, నా ఇంట్లోంచి తక్షణం పో. నేనెందుకు పోతాను? ఇది నువ్వు కట్టించిన ఇల్లు కాదు, నీ బాబు అంటే మా తాత కట్టించిన ఇల్లు. తాతగారి ఆస్తిలో మనవడికే అధికారం ఉండేది. మాట్లాడకు మరి. నేను గాని నోరు ఎత్తానో నాతో పాటు నువ్వు ఇరుక్కుపోతావు. నిజాల్ని దాచినందుకు, నేరాన్ని ప్రోత్సహించినందుకు. మరి అందుకే నోరు మూసుకుంటే నీకు నాకు ఇద్దరికి మంచిది. తులసి, పద. ఈ క్షణం నుంచి ఇది నీ ఇల్లు, మన ఇల్లు. ఎవరైనా కాదంటే నాలుక తెగ్గొస్తా.